100 సంవత్సరాల క్రితం ప్రపంచ కార్మికులు ప్రాణాలను వదులుకొని రక్షించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని తూట్లు పొడుస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం 8 గంటల నుంచి 12 గంటల వరకు కూడా కార్మికుల చేత పని చేయించుకోవచ్చు. ఈ యొక్క కార్పొరేట్లకి మరింత లాభాలను సమకూర్చేందుకోసం కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించి వాళ్ళకి అధిక లాభాలను సంపాదించి పెట్టేందుకోసం గతంలో ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలని మారుస్తూ 4 లేబర్ కోడ్ల రూపంలో ఈ దేశంలో అమల్లోనికి తీసుకురావడం జరిగింది. వాటి ప్రధాన ఉద్దేశం కార్మికుడికి కనీస పని గంటలు అనేటువంటివి లేకుండా ఇంతకుముందు 8 గంటలకు మించి పని చేయించడానికి ఎలాంటి యజమానికి కూడా అవకాశం లేదు. కానీ ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చిన తర్వాత 8 గంటలు కాదు కదా యజమాని అనుకుంటే 12 గంటల వరకు కూడా పని చేయించవచ్చు. అలా పని చేయడం ద్వారా కార్పొరేట్లను మరింత కుబేరులుగా తయారు చేయడమే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ దేశంలో పేరుకి రాజకీయ పార్టీలు పరిపాలన చేస్తున్నా తెర వెనుకుండి పరిపాలన చేస్తుంది అదానీ అంబానీలు పెద్ద కార్పొరేట్లు ఈ దేశ పరిపాలనని నిర్వహిస్తూ ఉన్నాయి. దాన్ని సామాన్య జనం అర్థం చేసుకోవాలి, మనలాంటి కార్మిక శక్తులు అర్థం చేసుకోవాలి. ఈ పాలకుల యొక్క కుయుక్తులను అర్థం చేసుకుని ఈ దేశాన్ని కనుక కాపాడుకోకపోతే భవిష్యత్తులో మరింత పేదలుగా తయారయ్యేదానికి కనీస అవసరాలు లేకుండా జీవించేదానికి అవకాశం ఏర్పడుతుంది. మధ్యయుగాల నాటి భూస్వామ్య వ్యవస్థ కావచ్చు, లేకపోతే పెట్టుబడిదారీ వ్యవస్థలు ఏ రకంగా శ్రామికులను దోచుకున్నాయో అలాంటి పరిస్థితులే భవిష్యత్తులో కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు కనీస వేతనాల చట్టం ఉంది. మినిమం 26,000. అది ఏ ఉద్యోగి అయినా సరే పని చేస్తున్నాడంటే మినిమం 26,000 వేతనం ఇవ్వాలి. కానీ ఆ రకమైనటువంటి వేతనాలు ఈ రోజుకు కూడా భారతదేశంలో అమలు జరగటం లేదు. కానీ కాకుండా రాయితీల పేరుతోటి సహజ వనరుల్ని అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీళ్ళకి దోచిపెడుతూ వీళ్ళని పెద్దవాళ్ళని చేస్తున్నాయి. వాళ్ళు లాభార్జన దృష్టితోనే మార్క్స్ చెప్తాడు, 100 రూపాయలు ఆదాయం సంపాదిస్తే 1000 కోసం ప్రయత్నిస్తాడు, 1000 రూపాయల ఆదాయం వస్తే 1,00,000 కోసం ప్రయత్నిస్తాడు, 1,00,000 ఆదాయం వస్తే 1,00,00,000 కోసం ప్రయత్నిస్తాడు. ఆ రకంగానే కార్పొరేట్ల వ్యవహారం జరుగుతూ ఉంది. వాళ్ళకు పాలకులు వంతపాడుతూ ఉన్నారు, సామాన్య జనాన్ని పట్టించుకోవటం లేదు. కనీసం మనలాంటి చిన్న చిరుద్యోగులకి కనీస వేతనాలు కూడా, కనీస హక్కులు కూడా, కనీస పని గంటలు కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం పని చేయించుకునేదానికి మొత్తం మనకు రక్షణగా ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో దోపిడీని నిరోధించే హక్కు ప్రాథమిక హక్కు, ఆ హక్కుకు కూడా భంగం కలిగిస్తూ అనేక లేబర్ కోడ్ చట్టాలను మార్చేసి లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా రైతులకి కనీస గిట్టుబాటు ధర లేదు. ఈ రోజు కూడా అనేక మంది రైతులు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. కనీసం రైతుకి రక్షణ లేనటువంటి పరిస్థితి. కాబట్టి వ్యవసాయాన్ని మానేసేటువంటి పరిస్థితి, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ దేశంలో రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని రైతు సుఖంగా లేడు, చిన్న చిరుద్యోగులు సుఖంగా లేడు. ఈ దేశంలో సుఖతే కార్పొరేట్ల ఆదాయం మాత్రమే. ఈవెన్ కరోనా కాలంలో కూడా వాళ్ళ ఆదాయం రెట్టింపు అయిపోయింది. అలాంటి పరిస్థితులు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలు మా యొక్క పని గంటలకు రక్షణ ఇవ్వండి, లేబర్ కోడ్లను రద్దు చేయండి, పాత కార్మిక చట్టాలని పునరుద్ధరించండి అంటూ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నాయి. అంగన్వాడీల సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా కనీస వేతనం, వాళ్ళు చేసేటువంటి శ్రమకి వేతనం ఇవ్వటం లేదు. ఆ రకంగా ఆశాలు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క మన హెల్త్ వర్కర్లు కావండి, అనేక మంది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి సమానమైన వేతనం ఇవ్వకుండా శ్రమను కూడా ప్రభుత్వ పరంగా దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి వ్యతిరేకంగా జరిగేటువంటి సమ్మెని జయప్రదం చేయాలని మన కేంద్ర కమిటీ సిఐటియు కావచ్చు, మరి ఏ ఇతర ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన ఆ పిలుపులను అందుకొని మనం జాగరూకతతో మనం సమ్మెల ఉద్యమంలో పాల్గొనాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఫోటో తీసుకుంటాం. ఓకే. రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి.